నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అట్లాగే నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, చేతులెత్తి దండం పెడుతున్నాను. దయవుంచి నా ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే ఈరోజు గౌరవనీయులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా యూట్యూబ్ ఛానల్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ప్రజల తరఫున, అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక విజన్ ఉన్న నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక నాయకుడు ఎదిగి తన రాష్ట్రాలను ఎలా తెలుగువారి కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ 74 వసంతాలు పూర్తి చేసుకొని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆంధ్రజ్యోతి ఫస్ట్ చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చూసుకుంటే మెగా డిఎస్సి వచ్చేసింది. 16,347 పోస్టులకు షెడ్యూల్ విడుదల. 3 నెలల్లో ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్. ఎప్పుడెప్పుడు అని మెగా డిఎస్సి ఎప్పుడెప్పుడు అని అనుకుంటున్న నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం కళ్ళతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిందండి. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి షెడ్యూల్ విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారు దీని మీద మొదటి సంతకం పెట్టాడు. ఈ మొదటి సంతకం పెడితే దీన్ని మెగా డిఎస్సి ఈరోజు వదులుతున్నారు. ఈ మెగా డిఎస్సితో ఉద్యోగాల్లో ఒక ఆనందం వచ్చేసింది, అది చూద్దాం. మెగా డిఎస్సి వచ్చేసింది. 16,347 పోస్టులకు షెడ్యూల్ విడుదల. 3 నెలల్లో ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్. మెగా డిఎస్ ఫైల్పైనే నాడు బాబు తొలి సంతకం. టెట్ 2 ఎస్సీ వర్గీకరణ కోసం 2 సార్లు వాయిదా. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కళ్ళతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి షెడ్యూల్ విడుదల చేసింది. టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. 3 నెలల్లో డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఈరోజే మెగా డిఎస్సి విడుదల చేశారండి. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కళ్ళతో చూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి వార్త. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఇది శుభవార్తగా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున ఈ మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు. ఇంకా చూస్తే జేఈఈ టాపర్లు మనోళ్ళే 4. ఆంధ్రప్రదేశ్ నుంచి 1, తెలంగాణ నుంచి 3 విద్యార్థులు. రాజస్థాన్ టాపు, 2వ స్థానంలో తెలంగాణ. జేఈఈ అడ్వాన్స్కు 2,50,236 మంది అర్హత. చూడండి, జేఈఈ టాపర్లో మనోళ్ళే 4 ఉన్నారంట. ఆంధ్రప్రదేశ్ నుంచి 1, తెలంగాణ నుంచి 3. అది ఇంకా చూస్తే లోపల పేజీల్లో చూద్దాం. లోపల పేజీల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలే చేశారు. దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ భర్తీకి చెల్లు. 29 ఏళ్లుగా ఆ పోస్టు భర్తీ ఊసేలేదు. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేపట్టని వైనమో. చూడండి, విశాఖ జిల్లా తుర్లవాడలో గూగుల్ కోసం గుర్తించిన భూమి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్. తుర్లవాడలో 250 ఎకరాల గుర్తింపు.
ఇంకా బిగ్ డేటా సెంటర్గా విశాఖ గంటా హర్షం. ఐటీ భవనాలన్నీ ఖాళీ. విశాఖపట్నం నగర నడిబొడ్డున ఉన్న ఇప్రో భవనము. విశాఖలో భూములు తీసుకొని పట్టించుకొని కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించకుండానే కాలక్షేపం. విశాఖలో 2 లక్షల చదరపు అడుగులు అందుబాటులో నామాత్రపు ఉద్యోగాలతో నెట్టకొస్తున్న ఇప్రో హామీ నెరవేర్చలేదని రిజిస్ట్రేషన్ ఆపిన ప్రభుత్వము. ఋషికొండలో దాదాపు 10 ఏళ్ల నుంచి అదే పరిస్థితి. ఆదాని డేటా సెంటర్కు సుమారు 200 ఎకరాలు. కొండపైకి రోడ్డు తప్ప అడుగు ముందుకు పడలేదు. విశాఖలో భూములు తీసుకొని పట్టించుకొని ఐటీ కంపెనీలు అంట. చూడండి. ఇంకా ఒక వార్త చూస్తే, విశాఖ నగరపై కూటమి జెండా. మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానానికి 74 మంది మద్దతు. సమావేశాన్ని బహిష్కరించిన వైసీపీ. 26ని డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానము. చూడండి. విశాఖ నగరం మేయర్ పీఠాన్ని టీడీపీ కూటమి జెండా ఎగరేసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తిన ఎంపీలు సి భరత్, సీఎం రమేష్, ఎమ్మెల్సీ వాకాడ చిరంజీరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎలుగుపూడి రామకృష్ణబాబు, గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, కొనతాల రామకృష్ణ, పర్లే శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు. అది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అది చూస్తే, ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు. అమరావతికి మే 2వ తారీఖున మన ప్రధానమంత్రి గారు అమరావతి పర్యటన వస్తున్నారండి. దానికోసము కలెక్టర్ డికే బాలాజీ గన్నవరం విమానాశ్రయంలో అధికారులతో సన్మాన సమావేశము. చూడండి. ప్రధాని మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఎస్సీ గంగాధర్రావు, జేసీ గీతాంజలి శర్మతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల వివిధ అధికారులతో సన్మాన సమావేశం నిర్వహించారు. అది 2వ తారీఖున వచ్చే. క్యాన్సర్ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వెల్లడి. కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ప్రారంభం అంట. నిన్న కర్నూలులో క్యాన్సర్ రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా తెలంగాణ చూద్దాం. తెలంగాణ ఈనాడు చూద్దాం. తెలంగాణ ఈనాడులో సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన వెళ్ళారు. అక్కడ తెలంగాణకు రావాల్సిన వచ్చే కంపెనీలన్నిటితో మాట్లాడాడు. చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు తో ఎంఓఎం కుదుర్చుకున్నారు. తెలంగాణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ పెట్టుబడులకు రావాలని చాలా రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నాడు. ఇది ఏమేమో చూద్దాం. జపాన్లో ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సంస్థలతో టామ్కామ్ ఒప్పందము. రాష్ట్ర అభివృద్ధికి జపాన్లోని తెలంగాణ వాసులు ముందుకు రావాలి. సొంతూరు అభివృద్ధి చేసుకుంటే ఆనందమే వేరు. జపాన్ తెలుగు సమాఖ్య సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న జపాన్లోని నియామక సంస్థ టామ్కామ్ ప్రతినిధులు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులు. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే ప్రగతి సాధించాము. తెలంగాణకు ఓడరేవు లేదు. అందుకే డ్రైపోర్ట్ ఏర్పాటు చేసి మచిలీపట్నం నుంచి నేరుగా
ప్రత్యేక జాతీయ రహదారిని, రైల్వే లైన్లు నిర్మించడం ద్వారా రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమ విస్తరించాలని, సాగునీటి ప్రాజెక్టులే కాదు పరిశ్రమలు పెరగాలి, పెట్టుబడి రావాలి, ఉద్యోగాలు కల్పించాలి. త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నది అందుకే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారండి. ఇంకా చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇంటర్ ఫలితాలు 22న, ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు మంగళవారం ఎల్లుడు కానున్నాయి. ఈరోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినా అన్నారు. ఇంటర్ ఫలితాలు 22వ తారీఖు అంట తెలంగాణలో. చూస్తే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు బంకర్ గుర్తింపు, మరో 12 స్థావరాలు కూడా. కాళేశ్వరం కమిషన్ తేల్చాకే కార్యాచరణ, ఆధునాతనంగా తెలంగాణ అగ్నిమాపక శాఖ. ఆన్లైన్ కేటగాల వలలో పడకండి, దేశవ్యాప్తంగా యాత్రికులు ఇతర పర్యాటకులను లక్షణంగా చేసుకుని జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై కేంద్ర ప్రభుత్వము అడ్వైజరీ జారీ చేసింది. కేటగాలను గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలని, వారి వలలో పడొద్దంటూ హోంమంత్రి శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ శుక్రవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. అది ఆన్లైన్లో మోసపోకండి అని కేంద్ర హోంమంత్రి శాఖ ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పార్టీలకు పుట్టగతులు ఉండవు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాఘవాచారి సంపాదకుల పుస్తకం ఆవిష్కరణ. మన రైతులకి సన్నాల బోనస్ దక్కాలి, సన్నబియ్యం నూకలపై విపక్షాలది అసత్య ప్రచారము. జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వక్స్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి, మజ్లిస్ను గెలిపించేందుకు ఓటింగ్కు భరాసా దూరము. బండి సంజయ్. అదేనండి ఈనాడు తెలంగాణ. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసిన తర్వాత మళ్ళీ చూద్దాం. అక్రమ కేసే, బాబు కుట్రే, అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సిట్ దర్యాప్తు, తప్పుడు సాక్ష్యాలే ప్రాతిపదిక ప్రశ్నలు, దర్యాప్తులో సిట్ సాధించిన శూన్యము. ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో సిట్ భాగవతం బట్టబయలు, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలతో ప్రశ్నలు. అసలు మద్యం కుంభకోణమే జరగలేదని, ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని సిట్కు వివరించిన ఎంపీ మిథున్ రెడ్డి. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామో. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదు. ఇప్పటికే పెట్టిన ఎన్నో కేసులు ఈగిపోయాయి. మద్యం కేసు కూడా అక్రమ కేసు అని తేలుతుంది. లిక్కర్ కేసు చంద్రబాబు రాజకీయ కచ్చిలో భాగమే. ప్రతి 2 నెలలకు ఒక స్కామ్ పేరిట ప్రభుత్వం మాపై నిందలేస్తుంది. అది ఈయన మిథున్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, శుద్ధపూస, ఏం తప్పు చేయలేదంట, మద్యం ఎట్లాంటిదో తెలియదంట, ఏ కుంభకోణాలు చేయలేదంట. మళ్ళీ విజయసాయిరెడ్డి గారి దగ్గర 100 కోట్లు ఎందుకు తీసుకున్నారు? విజయసాయిరెడ్డి గారే చెప్తున్నారు కదా, మద్యం దాంట్లో మనం అందరం పాల్గొన్నాము అని. మళ్ళీ విజయసాయిరెడ్డి గారు చెప్పేటి ఆపద్దాలా, మీరు చెప్పేటి ఆపద్దాలా? ఏమి మద్యం కేసు అనేదే లేదంట, అక్రమ అనేదే జరగలేదంట. ఢిల్లీ కంటే మించి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగింది. అది వీళ్ళు రాయంగానే ప్రజలు అంత అమాయకులు ఏం కాదు. డిఎస్సి 2025 మొత్తం పోస్టులు 16,347. ఇందులో
ఎస్జిటి 6599, స్కూల్ అసిస్టెంట్లు 7487, పిఈటి 2, మరో 2259 స్టేట్ జనరల్ పోస్టులు. నేటి నుంచి మే 15 వరకు ఆన్లైన్ దరఖాస్తుల గడుపు. మే 20న మాక్ టెస్టు, మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. ఇది మెగా డిఎస్సి ఎట్టకేలకు వచ్చిందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి వదిలినాడు. కాబట్టి నిరుద్యోగులకు ఇది ఒక మంచి శుభవార్త. ఇంకా లోపల పేజీలు ఏముందో చూద్దాం. ఎన్ని కేసులు, అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టీకరణ. అన్నీ రాజకీయ కుట్రే. ఎల్లుండి నుంచి మోడీ సౌదీ అరేబియా పర్యటన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నుంచి 2 రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం ఈ విషయం వెల్లడించారు. చూడండి, ఢిల్లీలో కూలిన బహుళ అంతస్తు భవనము, 11 మంది మృతి, 11 మంది గాయాలు. చూడు, దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని శక్తి విహార్ ప్రాంతంలో శనివారం బహుళ అంతస్తుల భవనం పేక మేడలో కుప్ప కూలింది. చూడండి, 11 మంది చనిపోయారంటే ఢిల్లీలో. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. మెగా డిఎస్సి ప్రకటన నేడే. ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ. ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారము. హసీనా కోసం ఇంటర్పోల్ను ఆశ్రయించిన బంగ్లాదేశ్. 7 గంటలు 100కు పైగా ప్రశ్నలు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సంధించిన సిట్ విచారణ. సహకరించకుండా ఎదురు ప్రశ్నలు. మద్యంతో తనకేంటి సంబంధం అని బుకాయింపు. ముడుపుల వసూళ్లపై నెట్వర్క్పై అడిగితే దాటవేత. ఆధారాలు చూపించి ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు. చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఎంపీ. జగనాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా నేత ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 7 గంటల పాటు 100కు పైగా ప్రశ్నలు అడిగారు. అత్యధిక ప్రశ్నలకు ఆయన సరిగా సమాధానం చెప్పలేదు. అది జేఈ మెయిన్స్లో 2,50,236 మంది పాస్. అడ్వాన్స్ రాసేందుకు వీరికే అర్హత. జేఈ మెయిన్స్లో 2,50,236 మంది పాస్ అయ్యారంట. గోవుల మృతిపై ఏసీబీ విచారణ కోరతాము. గోశాల మాజీ డైరెక్టర్ అనాథరెడ్డి పరమ రాక్షసుడు. అక్రమాలు బయటపడతాయని రికార్డులు మాయము. తిరుమల తిరుపతి చైర్మన్ బిఆర్ నాయుడు. అది ప్రభుత్వ ఉద్యోగ క్రీడాకారులకు 3% కోటా. మెగా డిఎస్లోని 1% అదనంగా ఉద్యోగాలు. అది ఈనాడు. ఉదయం 11 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారము. ఇదేనండి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలు. అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.